రంగంపేట మండలం చండ్రేడ్లో 25 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం నిలబడడానికి కూడా తల ఇవాళ ఉండని పరిస్థితి వస్తుంది. ఆ విధంగా మన ఆస్తులు కూడా తన స్వాధీనం చేసుకుని ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన వస్తే మనం రెండు విషయాలు తెలియజేయాలి. ఒకటి బానిసగా బ్రతకడం, లేదా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఈ రెండిట్లో తప్పించి మరొక మార్గం ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తాడు. అందుకోసం మనందరం ఇవాళ పోరాడాలి, ఒక సైనికుల మాదిరిగా పోరాడాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోని తరిమి కొట్టడం కోసం మనందరం ఉద్యుక్తులు కావాలి. మీరే అభ్యర్థుల మాదిరిగా, నేను అభ్యర్థినైనా మీరే అభ్యర్థుల మాదిరిగా ఇవాళ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యవసాయ కూలీల ఇబ్బందుల్లో ఉన్నారు, ఉద్యోగుల ఇబ్బందుల్లో ఉన్నారు, కార్మికుల ఇబ్బందుల్లో ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తుల ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేని పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా చూసాము అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి రాక్షసుడిని పంపించడం కోసం ఇవాళ 3 శక్తులు ఏకమయ్యాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడా ఎందుకు మైత్రి వెళ్లాల్సి వచ్చింది? మరి ఈరోజు చండ్రేడ్ గ్రామంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎలిమెంట్ సత్యబాబు గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆడగోవింద్ గారికి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నేలపాల త్రిమూర్తులు గారికి, గిరిబాబు గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఉద్దండరావు శ్రీని గారికి, సరస్పల్లి నాగేశ్వరరావు గారికి, బాబా గారికి, మురళి గారికి, సత్యబాబు గారికి, పెద్దలు కృష్ణ గారికి, అదేవిధంగా రాజు గారు, గోపి గారు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి చేరుతున్న మరి వైసీపీ, ఇప్పటివరకు వైసీపీలో ఉన్న నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ వీర్రాజు గారు, మరి ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఇక్కడ పెద్దలు కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా దివంగత నేత చిన్న వెంకటరావు గారు, ఈ ఇతర సారథ్యంలో ఇక్కడ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక పెట్టని కోటగా ఉన్న గ్రామం చండ్రేడ్ గ్రామం. మరి ఇప్పుడు గోవింద్ గారు చెప్పినట్టుగా మొన్న 2019 ఎన్నికల్లో కూడా నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున వైసీపీకి, మరియు రంగంపేట గ్రామ కమిటీ, వైఎస్ఆర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రూము వీర వెంకట సత్యనారాయణ గారు, ఎలియాస్ శ్రీని గారు, వీర వెంకట రమణ గారు, ఎలియాస్ శ్రీని గారు, అదేవిధంగా చైర్మన్ కూడా కూసి ఊరు గారు, డాక్టర్ గారు, శీరందాస్ వెంకట్రావు గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు, వజ్వరపు శ్రీని గారు, యాగాల సత్యబాబు గారు, ఈ ముఖ్యమైన వ్యక్తులందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులే స్వయంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ళ గోవింద్ గారు, అదేవిధంగా త్రిమూర్తులు గారు, గిరిబాబు గారు, రాంబాబు గారు, మరి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీని గారు, ఇప్పుడే చండ్రేడ్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిన సత్యనారాయణ గారు, ఇప్పుడు గిరిబాబు గారు, అదేవిధంగా ఇక్కడ జాయిన్ అవుతున్న
శ్రీను గారు, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో గత 4 నెలలుగా నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతూ ఉంది. అటువంటిది ఇవాళ కొద్దిగా ఒక 20 రోజులుగా ఈ అభ్యర్థిత్వం పట్ల సందిగ్ధత నెలకొనడం, దానిలో కొంత వెనకబడడం జరిగింది. మరలా ఇవాళ ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది. మొదట ఇప్పుడే చండేడు గ్రామంలో పూర్తి చేసాం, ఇవాళ ఇక్కడ చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి బెకోల గ్రామంలో 135 మంది తెలుగుదేశం పార్టీలో చేరుస్తూ ఉన్నారు. ఈ విధంగా మరలా నియోజకవర్గంలో మరలా ఈ కార్యక్రమం మొదలైంది. ఇంకా అనేక గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ఉన్నారు కార్యకర్తలు, అందరూ దానిపై దృష్టి పెట్టండి. అదేవిధంగా మనం ఉమ్మడిగా ప్రచారం చేయడం, మన అభ్యర్థిత్వాన్ని చెప్పడం, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ కూడా చెప్పడం, 2 గుర్తులు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కార్యకర్తలు కనీసం 4 సార్లు వెళ్ళే విధంగా ఈ 20 రోజుల్లో మనం ఈ కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా మన మేనిఫెస్టో సూపర్ 6 కానీ, పెన్షన్ 4000కి పెంచింది కానీ, అదేవిధంగా వాలంటీర్లు విషయం ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఉండరు, సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందజేయరు అని చెప్తా ఉన్నారు. అది కాదు, మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఇంటికి అందజేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ